లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచన భాగము నుంచి మనము చదువుకుందాము. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనమునకు చేయవలెనని అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టున ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనేను. ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తమలో తాము అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని నేను ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అందుకు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 ధ్యానారములు, మరి ఒకడు 50 ధ్యానారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవరిని ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నువ్వు సరిగా యోచించుతవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదమునకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చిన నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించి ఉంది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. చాలు. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, గొప్ప దేవుడు తన వాక్యము చేత ఈ దినము మనందరితో మాట్లాడి మనల్ని బలపరుచున్నట్లు చక్కగా ప్రార్థన చేసుకోనండి ప్రతి ఒక్కరూ. సర్వకృపానిధివగు తండ్రి, నీకు వందనాలు. సకల జగత్తును సృజించిన వాడా, నీకు వందనాలు. ఈరోజు మేమందరము మీ సన్నిధానములో చేరి నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలు ఇప్పటి వరకు పాడి నిన్ను స్తుతించారు. చక్కగా నాయన కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ఈ వారములో మా బిడ్డల బ్రతుకుల్లో మీరు చేసిన ప్రతి కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు. ఎందరో జీవితాల్లో నువ్వు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ హెచ్చరిక వర్తమానము ద్వారా నీ పిల్లలు ప్రభువా నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు. అందరితోనూ మాట్లాడండి, నాతోనూ మీరు మాట్లాడండి. వినే మనస్సునివ్వండి, గ్రహించే జ్ఞానాత్మనివ్వండి. మమ్మల్ని నీ సారూప్యంలోనికి మార్చండి. నీ ఆత్మ చేత మమ్మల్ని మండించండి. ఈరోజు ఉజ్జీవింపచేయండి, ప్రజ్వలింపచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ కార్యమాలో జరిగింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
దేవుని శ్రేష్ఠ నామమునకు వందనాలు. ఈ చక్కటి ఆరాధన కార్యక్రమానికి ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రభు మనందరినీ కాపాడి ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడిపే ఈ చక్కటి అవకాశం మన ప్రభు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపలో ప్రార్థించిన రీతిగా ఈ వారంలో మరి చిల్డ్రన్ ప్రోగ్రాం చక్కగా జరగడానికి ప్రభు సహాయము చేశారు. గత 5 రోజులు పిల్లలకి సిబిసి ప్రోగ్రామ్స్ నేర్పించడానికి, అలాగే మంచి టీచర్స్ను దేవుడు, ఆత్మీయులైన భక్తి కలిగిన ఆ బిడ్డలను దేవుడు మన మధ్యకి తీసుకొచ్చి మరి గత సోమవారం చిల్డ్రన్ ప్రోగ్రాం చాలా చక్కగా అనేక మంది పిల్లలు నడిపించబడి పాటలు, స్టోరీలు నేర్చుకున్నారు. మనం ప్రార్థించాం, ప్రభు ఆ విషయంలో సహాయము చేశాడు. దేవుని మహాకృప చేత డిసెంబర్ మాసంలో నుంచి ఇప్పటి వరకు ఆగకుండా ఏదో ఒక మీటింగు, ఏదో కార్యక్రమము జరుగుతూనే ఉంది. ప్రతిరోజు దేవుడు నన్ను ఎక్కడో ఒక చాట నిలబెట్టుకుని బలపరుచుకుని ఆయన సహాయం చేశాడు. అలాగే ఈ వారంలో హైదరాబాద్కు కూడా వెళ్ళాలని, అక్కడ మన రాము తులసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా ఓపెన్ చేయడానికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. నేనేదో చిన్నపాటి ఇల్లు అనుకున్నాను, కానీ దేవుడు ఆ బిడ్డల్ని చక్కగా దేవుడు ఆశీర్వదించాడు. మంచి సెంటర్లో, జూబ్లీ హిల్స్ సెంటర్లో చక్కని నివాసాన్ని దేవుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మరి దైవ సేవకులుగా వెళ్ళి దాన్ని ప్రతిష్ఠ చేయడానికి ప్రభు సహాయము, అలాగే ప్రయాణ మార్గంలో కూడా దేవుడు మాకెంతో తోడై ఉన్నాడు. మా పాస్టర్ గారు కొంతమంది మా పిల్లలు చూడాలనుకున్నవి కూడా కొన్ని చూపించడానికి దేవుడు సహాయము చేశాడు. వెళ్ళేటప్పుడే చార్మినార్ ఎక్కిచ్చాను మా పాస్టర్ గారిని. ఎక్కలేక ఒక సొంతమ్మట సగం మెట్లు ఎక్కాక ఇంకెక్కలేనన్నారు. మొత్తానికి దేవుని దయ వల్ల, అంతేనా. ఈరోజు దేవుని పిల్లలంగా మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుంచి ఒక సుపరిచితమైన ఒక స్టోరీని మనం చక్కగా ధ్యానం చేద్దాం. ఈ వచ్చిన భాగములో ప్రాముఖ్యంగా మనకి 2 వ్యక్తులు కనిపిస్తారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఒక పాపాత్మురాలు. ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తి, యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సీమోను. ఏం పేరు చెప్పండి? సీమోను. ఈ సీమోను గారు యేసు ప్రభు వారిని తన ఇంటికి దేనికి పిలిచారు? భోజనానికి పిలిచారు. చాలా మంచి ఆశ, మంచి కోరిక. అప్పుడప్పుడు కొంతమందికి ఆతిథ్యం ఇవ్వాలనే ఏముంటుంది చెప్పండి? ఒక మంచి కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. అది కూడా గొప్పవారికి ఆతిథ్యం ఇవ్వాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటారు, పాస్టర్ గారండి వచ్చిన దైవ సేవకులకి మేమేం మా ఇంటికాడ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఆతిథ్యము ఇవ్వాలి. అలాగంటి ఆశ కలిగి కొన్నిసార్లు నేను మీటింగ్లకి వెళ్ళినప్పుడు కొంతమంది వారి యొక్క గృహాల్లోకి తీసుకెళ్ళి చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తారు. అది నిజంగా ఒక మంచి ఏంటి చెప్పండి? మంచిదే. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఆతిథ్యము చేయ మరువకుడి అంటాడు. ఏం చేయకండి? ఆతిథ్యము చేయ మరువకండి అన్నాడు. అన్నిటిలో కల్లా మంచి పనుల్లో ఒక మంచి పని ఏమిటి అని అంటే చెప్పండి, ఆతిథ్యము ఇవ్వటం అనేది చాలా మంచిది. అలాగే కొన్నిసార్లు మనము
బాధల్లో ఉన్నవారు అవ్వచ్చు, కష్టంలో ఉన్నవారు అవ్వచ్చు, బాటసారులు అవ్వచ్చు, ఆయా కష్టాల్లో ఉన్నవారు కావచ్చు. వారికి కొంచెం ఆతిథ్యం చేయటం చాలా చాలా చెప్పండి మంచి పనే. పేరు కొరకు, గొప్ప కొరకు, డాంపికమైన వాటి కొరకు చేయటం మంచిది కాదు. దాని వలన మనకి ఆశీర్వాదము చెప్పండి రాదు కదా. ఎప్పుడైనా ఒక చక్కటి ఆతిథ్యం ఇవ్వటం అనేది మంచిది. అప్పుడప్పుడు నన్ను కూడా పిలుస్తారు, డాస్నా గారిని, నన్ను మా ఇంటికాడ భోజనం చెయ్యాలి పాస్టర్ గారు, తప్పకుండా ఏం చేయండి పిలుస్తారు. నేను మీలాంటి ఎవరిని మనిషిగా చూసి మీరు నాకు ఎంతవరకు పెట్టగలనో తినగలనో అంతవరకే ఏం చెయ్యండి అంతే. ఒక్కొక్కళ్ళు భోజనం తినే పళ్ళెం నిండా 1/2 డజను ఇడ్లీలు, ఒక 1/2 డజను గారెలు పెట్టుకొచ్చేసి ఇవన్నీ మీరే ఏం చెయ్యండి అన్నారు. ఎక్కడ తిన్నా? అవి తింటే బతుకుతానా చచ్చిపోతానా? బతికించాలనో చంపేయాలనో తెలుతులేదు నాకు కొంతమందిని కదా. ఒకవేళ ఎప్పుడైనా నేను వద్దన్నప్పుడు మీరు ఏం చేయండి, మంచి మనసుతో తీసేయండి. లేదనుకోండి చెప్పండి, ఒక సంచి ఇచ్చేయండి మా యేసేపు గారికి, గొడవ లేని పని. ఇక్కడ ఒక విషయం చెబుతాను, ఆతిథ్యం చేయటం చాలా మంచిదే. అలాగే యేసు ప్రభు వారికి ఏమి ఇవ్వాలని ఆశపడ్డాడు? ఈయనకి మంచి ఆశ ఉంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన నా ఇంట్లో అడుగు పెట్టడం నాకెంత ధన్యత. ఆయనకి నా వంతులో నేను ఏమివ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలి అని సీమోను గారు యేసుప్రభు వస్తున్నాడంటే ఎంత మర్యాదలు చేసి ఉంటాడంటారు. ఏం చేస్తుంటాడు మీరు చెప్పండి? మీరైతే అలాగే చూస్తున్నారంటే మమ్మల్ని ఎవడ పిలుతులేదన్నట్టు. యేసుప్రభు వారి కొరకు ఎన్ని వెరైటీలు సిద్ధం చేశాడో. ఈయన ఒక సామాన్యమైన వాడేవి, ఒక మంచి స్థితి కలిగిన వాడే, ఒక మంచి పరిచయుడే, ధర్మశాస్త్రాల్లో బాగానే ఎరిగిన వాడే. కానీ యేసుప్రభు వారికి ఒక మంచి ఏమివ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలని పాపోయి ఎన్ని రోజుల నుంచో సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఎవరో మంచి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంటాడు, మంచి రొట్టెలు సిద్ధపరిచి ఉంటాడు. ఆయన కొరకు మంచి చేపల ఫ్రై చేసి ఏం చేసి ఉంటాడు? సిద్ధపరిచాడు. చక్కటి ప్లేట్లు సిద్ధపరిచున్నాడు, చక్కని టేబుల్ సిద్ధపరిచాడు. తన స్నేహితులకి, తన బంధువులకి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పుకొని ఉంటాడు, ఇదిగో ఈ రోజున యేసు ప్రభువారు మా ఇంటికి ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందంగా అన్నీ సిద్ధపరిచి యేసు ప్రభువారి కొరకు ఎదురు చూస్తున్నాడు. చక్కగా యేసయ్య వచ్చాడు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? సీమోని ఇంటికి వచ్చాడు. సీమోని ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు యేసయ్య. అప్పుడే ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలికి యేసు ప్రభు సీమోని ఇంటికి వచ్చాడన్న సంగతి తెలిసిందంట. ఎవరికి తెలిసింది? యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడని, సీమోని ఇంటికి వచ్చాడని తెలిసి అప్పుడు ఈ పాపాత్మురాలు అనుకుందంట, ఇవాళ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య సీమోని ఇంటికి వచ్చాడంట కదా, నేను గబగబా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సీమోను దగ్గరికి ఇంటికి వెళ్ళాలి అని పరుగులు తీసేసి ఈమె ఓ మంచి సిద్ధపాటుతో ఎక్కడికి వెళ్ళింది? విలువైన ఒక అత్తరు బుడ్డి పట్టుకొని చెప్పండి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పట్టుకొని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదాల మీద అత్తరు పోసి ఆయన పాదాలు ముద్దాడాలని ఎవరు వచ్చారు? వచ్చేసింది. యేసయ్య వచ్చి అలా కూర్చున్నాడు. ఈమె గబగబా వచ్చి వెనకాల వెళ్ళి ఆ పరిశుద్ధుడి యొక్క పాదాలు పట్టుకొని ఏం చేస్తుందంటే తెలుసా? కాళ్ళు కన్నీళ్లతో కడిగేస్తుంది, ఏడ్చేస్తుంది. దేవా నేనెంత దౌర్భాగ్యురాలి, ఎంత దుర్మార్గురాలిని.
నువ్వెంత మంచి దేవుడివో, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో, నా ముఖాన్ని ఎంత అందంగా చేసావో, నాకు ఎంత మంచి రూపురేఖలో ఇచ్చావో, ఎంత సౌందర్యాన్ని ఇచ్చావో, నీవిచ్చిన సౌందర్యాన్ని, నీవిచ్చిన అందాన్ని నా ఇష్టం వచ్చినట్లు నేను దుర్వినియోగము చేశానయ్యా, దౌర్భాగ్యరాలినయ్యా అని ఏడుస్తుందండి. ఎవరు ఏడిస్తే కళ్ళంట నీళ్ళు వస్తాయా? కొంతమంది దొంగ ఏడుపు ఏడుతారుగా, ఏడుతారా ఏడవరా? వాళ్ళు ఎంత ఏడిసినా ఏమి రావు, శబ్దం వస్తుంది అంతే. ఒక్కొక్కళ్ళు ఏడిస్తే శబ్దమే తప్ప నీళ్ళు రావు, దుఃఖం రాదు. కొన్నిసార్లు చచ్చిపోయిన వాళ్ళని పలకరిస్తానికి వెళ్తారు కదా, కొన్ని కుటుంబాల్లో ఉంటుంది ఏంటంటే, ఎవరు చుట్టాలు వచ్చిన వాళ్ళ ముందు ఏం చేయాలి? ఏడవాలి. ఏడవలేదు అనుకోండి, వాళ్ళకి ఏం లేదని అర్థం. పార్వతి గారు, వాళ్ళకి ఏం లేదని అర్థం, ప్రేమ లేదా అనుకుంటారని చెప్పండి. వచ్చిన వాళ్ళందరి ముందు ఏం చేస్తారు? వాళ్ళ గుమ్మలోకి రావటం ఆలిసి ఓ మొదలెట్టేస్తారు అంతే, మామూలుగా ఉండదు. మా పెళ్ళైన కొత్తలో జోస్న గారిని తీసుకుని ఒక ఇంటికి వెళ్ళాం ఆదరించడానికి. చచ్చిపోయిన వాళ్ళని ఏం చేయడానికి ఆదరించడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే కూర్చున్న ఒక్క నిమిషానికి ఒక ఆవిడ ఎత్తిందండి నోరు, మామూలుగా కాదు. ఓలమ్మో పాత్రమ్మ గారు నీకోసం వచ్చారు అంటూ మొదలెట్టిందండి. ఇక మామూలుగా ఏడితే అసలే కొత్త ఏమో ఆవిడికి. ఒక్కసారి ఉలుక్కు పడిపోయి ఒరిగిపోతున్నాను. ఏంటి ఏ శబ్దానికి? ఒక్క 2-3 నిమిషాలు అతరగొట్టేసిందండి మొత్తం ఏరియా. మామూలుగా అతరగొట్టలా, ఏమైపోయింది, ఏమైనా పట్టిందేమో అన్నట్టుగా మాకు అనిపించింది, నా మట్టికి నాకు అనిపించింది. మళ్ళీ వెంటనే గాలి ఎలిసిపోయినట్టు మామూలు అయిపోయింది. ఏంటంటే అలాగే ఆడవాలంటే ఎలాగే ఆడవాలే, భలే ఉంది, గుండు జారినట్టు చేసింది అనుకున్నాం. అర్థం మీకు ఇక్కడ కొన్నిసార్ల ఏడవకపోతే అండి అది పైన నటించే ఏడుపు. కొన్ని బాధలు ఎక్కడి నుంచి వస్తాయి? పశ్చాత్తాపము ఇంకా దుఃఖాన్ని, శబ్దం కూడా రాదు. చేసిన పొరపాటు అర్థమైతే, తప్పు అర్థమైతే అప్పుడు వచ్చే దుఃఖము శబ్దం రాదు, కానీ బహు దుఃఖము, బహు కన్నీరు. పాపాత్మురాలు తన జీవితంలో బహు కన్నీరు. యేసు ప్రభు పాదాలన్నీ కన్నీటితో చూసారు. ఎంత కన్నీరు ఖర్చు ఉంటుందంటారు. అసలు అంత కన్నీరు రావాలంటే ఊరికి వచ్చేస్తాయా? రప్పించండి చూద్దాం ఎవరినన్నా. కళ్ళంటే నీళ్ళు రప్పించండి చూద్దాం. కూత అయితే రప్పించగలరు ఏదో తిప్పలు పడి, కానీ నీళ్లు రప్పించడం చెప్పరే, అది సాధ్యం. అది ఎప్పుడొస్తుంది? అది వస్తుంది. బాధ కడుపులో ఉన్నప్పుడు అవి ఆపుదామన్నా ఏమవదో. ఒక్కొక్కళ్ళు ఏదో దాచుకుంటారు నా దగ్గర ఏడవకూడదు అనుకుని, కానీ ఆ పలకరింపులో, ఆ మాటల్లో బడబడా ఏమైపోతూ ఉంటే గమనించండి. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాపాత్మురాలు అలా ఏం చేస్తుందంట, నేను ఎంత దౌర్భాగ్యురాలునో అని చాలా ఏడ్చేసింది. కన్నీళ్ళతో ఆయన పాదాలన్నీ వేసింది. ఎంతో ఏడ్చింది. తర్వాత విలువైన, అందమైన, సౌందర్యవంతమైన ఎంట్రుకలు కదా, తల వెంట్రుకలు స్త్రీలకి చాలా. చెప్పండి ఏంటది? తల ఎంట్రుకలు, అందం, గౌరవం. చెప్పండి, అదొక హోందా ఏది కదా. ఇప్పుడు అలాంటి విలువైన తల వెంట్రుకలతో ఆయన పాదాలు ఏం చేసింది? తుడిచింది.
చాలా వాల్యూ అయిన అత్తరు తెచ్చి ఆయన పాదాల మీద పోసింది. అక్కడే అండి ఆయన పాదాలు అలా ముద్దాడుతూనే ఉంది. గంటల గంటల సమయం ఏమైపోతుంది, గడిచిపోయింది. పిలిచిన ఆయన ఉన్నాడే, పిలిచిన ఆయన ఏం పేరు, ఆయన పేరు యాకోబు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు పవన్? పిలిచిన ఆయన ఉన్నాడు కదా, ఏం పేరు, ఏం చేస్తున్నాడు చెప్పాలి ఇప్పుడు మీరే. ఏం చేస్తున్నాడు భవ్య, ఏం చేస్తున్నాడంట? తింటున్నాడా తింటలేదో చూస్తున్నాడా? ఆ మంకే చూస్తున్నాడు. ఎవరంక అండి? యేసు ప్రభువారంకు చూస్తున్నాడు, ఆమెకు చూస్తున్నాడు. ఈయన ప్రవక్త కదా, ఈయన ప్రవక్త కదా, ఆమె పాపాత్మురాలు కదా. ఈమె చరిత్ర మా ఊరంతటికి తెలుసు, మా చుట్టుపక్కలందరికీ తెలుసు. చాలా భయంకరమైన క్యారెక్టర్. ఈమె పేరెత్తుతే అసహ్యం. ఈమె ముఖం చూడచేవాళ్ళే చూడరు, చి అనుకుని పక్క పెట్టుకుంటారు ముఖం. అలాంటి దౌర్భాగ్యురాలు ఇలాంటిది వచ్చి ఎవరి కాళ్ళు పట్టుకుంది, పట్టుకుంటుందా? ఈయనేమో అలాగే చూస్తాడేంటి, తెలవదా? నాకే తెలుసు కదా ఎవరి సంగతి, ఈమె సంగతి నాకే తెలుసుగా, ఆయనకి తెలవదా ఈమె సంగతి? ఎందుకు తెలియదు ఈమెకి, ఈయనకి ఎందుకు తెలియదు? ఈయన ప్రవక్త కదా అని ఎక్కడ అనుకుంటున్నాడంట, ఎక్కడ అనుకుంటున్నాడు? ఇలాంటి వ్యక్తిని అసలు ఆ కాళ్ళు పట్టుకొనివ్వచ్చా, అసలు అడుగు పెట్టనివ్వచ్చా? ఛీ అని చాలా హీనంగా చెప్పండి, బయటికి అనలేక హృదయములో ఓ మదన పడిపోతున్నాడు ఏంటండి. ఎవరు మీకు అర్థమైందా? అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం బయటికి అనలేం, కానీ ఎక్కడ మనసులో చాలా ఏం పడిపోతారు, మదన పడిపోతారు. అలాగ మనస్సులో మదన పడిపోతున్నాడు. ఎవరు? మన దేవుడు ఎవరో చెప్పండి, మన దేవుడు ఎవరో ఏం తెలుసు? పైన తెలుసా? పై రూపాయలు తెలుసా? మనకేం తెలుసు? పైనే తెలుసు. పైన చూసే మనం అంచనాలు వేసేస్తాం ఎవరినైనా అండి. వాళ్ళు తెల్లగా ఉంటే ఒక రకం అంచనా, వాళ్ళు మంచి బట్టలు వేస్తే ఒక రకం అంచనా, వాళ్ళు మంచి బంగారు వస్తువులు వేస్తే ఒక అంచనా అండి. వాళ్ళు వేసుకొచ్చిన చెప్పులు బ్రాండా కాదా, వాళ్ళు వేసుకున్న బట్టలు చెప్పరా సందీప్ ఏంటి అంటే, ఓ వీళ్ళు కొద్దిగా ఎవరో రిచ్ ఫ్యామిలీ, కొంచెం వాళ్ళ ఏంటి చీప్ క్వాలిటీ కనపడి అనుకో క్రిస్తాసు, ఎవరల్లా వీళ్ళావిడ ఏం లేనాడ అని వాళ్ళతో పెద్దగా మాట్లాడరు, సులకనగా ఏంట్రా నువ్వు అంటారు. అదే కొంచెం రిచ్గా కనపడితే శ్యాము సరిగ్గా కూర్చోరా, ఇంకా జరిగిట్టు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కూడా. అరే ఇక్కడ మీరు గమనించండి, దేన్ని చూసి కడతాం అంచనా? చూసి కడతాం. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు కూడా దేన్ని చూసి కడతారు మీరు? ఒక్కొక్కరు చూసి అంటారు ఏంటిడు దంకోళ్ళు కట్టే మొహంలో కనపడుతుంది, పిట్టలు పట్టేవాడిలాగా ఉన్నాడు ఏంటిడు ఏంటి? ఎవరిని చూసి? ఒక్కొక్కళ్ళు ముఖాలంకి చూస్తారు, ఒక్కొక్కళ్ళంట నేలంకే చూస్తారంట. నేలంకు చూసిన వాళ్ళు చాలా చెప్పరా, ముదురులా ప్రమాదకరమైన వాళ్ళ కదా. ఇలాగ ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క విధంగా ఏం కడతారు మన వాళ్ళు చెప్పరే? అంచనా. ఒక్కొక్క అంచనా దెబ్బ కొట్టేద్దాం మనల్ని. పైకి నీట్గా తెల్లగా చక్కగా ఉంటారు చూసారా, వాళ్ళు దూసేస్తారు ఎవరిని ఏమండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమందిని చేస్తారు రైల్వే స్టేషన్లో, హాస్పిటల్లో వాళ్ళు మంచిగా కనపడతారు. ఒకసారి అలాగే పాపం ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీ వాళ్ళు
ఎవరు రాకపోతే సడన్గా పిల్లకి నొప్పులు వచ్చేస్తే తీసుకెళ్ళిపోయాడు భర్త. హాస్పిటల్లో డెలివరీ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు బయలుదేరి వస్తున్నారు. వచ్చేటప్పుడు దగ్గరలో కాదు, చాలా దూరం కదా. వాళ్ళు వచ్చేటప్పటికి పాపం భర్తే ఏం చేసుకున్నాడు, అవన్నీ వైద్యం అంతా చూపించుకునే టైంలో పాపం పిల్లని ఎత్తుకోవడానికి ఎవరైనా ఆసరా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఓ మహతల్లి చక్కగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చక్కగా నీట్గా చక్కగా తయారు చేయించింది. ఎక్కడికి వచ్చేటప్పటికి చక్కగా మాట్లాడుతుంది, మాట కలిపేస్తుంది. కలిపేయటమే కాకుండా ఎంతో తల్లిలాగా ప్రేమ చూపించేసింది. ఎవరో చూపించేస్తే వీళ్ళు నిజంగా నమ్మేశారండి. వాళ్ళు నమ్మేసి నేను హాస్పిటల్కి లోనికి వెళ్ళి మెడిసిన్ తెస్తాను, ఈ పిల్లని ఎత్తుకుని ఇక్కడ ఏం చేయండి మీరు ఉండండి ఆంటీ గారు అని చెప్పాడు. వీడు మందులకి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ పిల్లని ఎత్తుకుని ఇది ఏటో ఎవరిని ఎత్తుకుని తెలుసా మీకు? ఎంత తెలివిగా ఏం చేస్తారో తెలుసా? చాలాసార్లు మోసగిస్తారు. పైకి వాళ్ళు ఎలా కనపడతారు చెప్పండి? పైకి వాళ్ళు చాలా చక్కగా కనపడతారు, కానీ వాళ్ళు చాలా చెప్పండి ఎలాంటి వాళ్ళు? చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎంత గమనించారు? మన అంచనాలు చాలాసార్లు దెబ్బ కొడతాయి. ఒక్కోసారి సీట్లు కడతారు చూడండి, అప్పుడు కూడా ఏం చేస్తారు? భలే మాట్లాడాడండి, అసలు మోసం ఉండదండి, చాలా మంచాడు. ఈ మహత్తాలు ఒకటి కాక 4-5 కట్టిస్తుంది, మొత్తం అందరిని తుడుచుకుని వెళ్ళిపోతాడు. మన అంచనాలు ఏమైనా అని అర్థం చెప్పరే? అది మనం 10 రూపాయలు చూస్తాం, వాళ్ళ స్వభావాలు మనకి తెలవదు. తెలుసా? వాళ్ళ ఆలోచన మనకు తెలుసా? వాళ్ళ మనస్సులో ఉన్న కుట్రపు తలంపులు ఎవరికి తెలుసు? కానీ మనం ఆరాధించే దేవుడు చెప్పరే, అంతటిని ఎరిగిన దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచచ్చు. అంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవడికి లేడు. నీ దుఃఖం ఆయనకి తెలుసు, నీ కష్టం ఆయనకి తెలుసు, నువ్వు నిందించబట్టం తెలుసు, నువ్వు అవమానించబట్టం తెలుసు, నువ్వు బాధించబట్టం తెలుసు, నువ్వు ప్రజల చేత చులకన చేయబడటం కూడా ఆయనకి, నీవు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావో కూడా దేవునికి. హల్లెలూయా. హృదయ అంతరేంద్రియములను పరిశీలించు దేవుడు, అంత గొప్ప దేవుడు అండి. ఎవరో సీమోను గారు లోన కుమిలిపోతున్నాడు. ఎవరో చిచ్చి దుర్మార్గం నా కొంపకాయ వచ్చేది దరిద్రాలు. నేను వాళ్ళు ఎంతో చక్కగా ఏం పెట్టుకుందాం అనుకున్నాను, మంచి భోజనం పెట్టుకుని మంచి ఆతిథ్యం ఇచ్చుకొని నేను ఎంతో చక్కగా ఉందనుకున్నా. మా వాళ్ళు బోళ్ళ మంది వచ్చారు, ఈ దిక్కుమాలది, ఈ దరిద్ర, ఈ పాపాత్మురాలు వచ్చి ఆయన కాళ్ళు అట్టుకుంటుంది. ఈ ప్రవక్త ఈయనకు కూడా తెలవదా ఎవరి సంగతి చెప్పండి అని ఏం పడిపోతున్నాడు చెప్పండి? లోన ఏం పడుతున్నాడు? ఎరిగినోడు సీమోను కేకేసి సీమోను వడ్డీ వ్యాపారస్తుడు తెలుసా నీకు అన్నాడు. ఎవరో? ఒరే సీమంతురా, సరే కూర్చో, ఏ వ్యాపారం? అలాగా అతను వడ్డీలకి ఇస్తా ఉంటాడు. అతని దగ్గరికి 2 కస్టమర్లు ఉన్నారు. ఎవరికి? 2 కస్టమర్లు ఉన్నారు. ఆ కస్టమర్లో 2 వచ్చి, ఒకడు 500 ధ్యానారాలు ఏమన్నాడు అప్పున్నాడు, ఇంకొకడేమో 50 ధ్యానారాలు ఏమన్నాడు అప్పున్నాడు. వీళ్ళిద్దరూ వచ్చి ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా ఏదో రెక్కాడితే డొక్కాడుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో నీ అప్పు మేమేం చేయలేము, కట్టలేం, సారీ మమ్మల్ని క్షమించు అని వచ్చి ఏం చేశారంట? కాళ్ళ మీద పడి, అయ్యా మమ్మల్ని క్షమించే, మీ అప్పు ఇవ్వలేమయ్యా అని బాధపడ్డా అని ఏం చేశారు చెప్పండి? ఒప్పుకోండి. అప్పుడు ఆ యజమాని అన్నాడంట, పోండ్రా మీ మోకాలు ఏం కట్టొస్తారు కానీ వద్దులే వెళ్ళిపోండి అన్నాడంట. ఎవరిని చెప్పండి? ఎవరిని? ఆ 2 వెళ్ళిపోమన్నాడు. అప్పుడు సీమోనికి ఈ స్టోరీ చెప్పాడు. ఎవరో చెప్పి ఇప్పుడు సీమోన్ అన్నాడు, 2లో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో చెప్పు అన్నాడు. ఎవరిని? సీమోను
ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరి మీద ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు చెప్పయ్యా అన్నాడు. అన్నప్పుడు సీమోన్ గారు తడుముకోకుండా, కొంచెం బుర్రగలినోడు కదా, బుర్రలేనోడు కాదు శారణ్ కుమార్ గారు, ఏమన్నవాడు బుర్రన్నాడు కదా, ఆలోచించి అన్నాడు, ఎవరు అప్పు ఎక్కువగా క్షమించబడిందో వానిని ఏం చేస్తున్నాడు ఎక్కువగా. అప్పుడు అన్నాడు, నువ్వు కరెక్ట్గానే యోచించావు, బాగానే ఏం చేసావు, నువ్వు చెప్పావు అని చెప్పి అప్పుడు అయ్యగారికి సొరకలేయటం మొదలెట్టాడు. ఎవరో ఏం సొరకలేసాడు? 44వ వచనం. సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోనికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? పిలిచింది ఎవరో, వచ్చింది ఎవరింటికి, మెచ్చుకుంది ఎవరిని, తిట్టింది ఎవరిని? యాకోబా, పెసన్న భోజనానికి పిలిచింది ఎవరు? పెసన్న. అదే చెప్పాలి. గుళ్ళోకి వచ్చామంటే, గుళ్ళోకి వచ్చి గుళ్ళో కొండరంగా కూర్చుని వెళ్ళిపోతే ఏం లాభమేమి, ఆశీర్వాదాలేమి రావు. పిలిచింది ఎవరు? సీమోను. దీవెనలు ఇచ్చింది ఎవరికి? తిట్టింది ఎవరికి? ఇదేం తిప్పలో. ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిస్తే ఏం చేయాలి? ఇప్పుడు మీరు నన్ను పిలిచారనుకో, నేనేం చేయాలి? మిమ్మల్ని ఏమని చెప్పాలి? దేవుడు నిన్ను దీవించునుగాక, నీ ఇంటిని దీవించునుగాక, నీ గంపను దీవించునుగాక, నీ యొక్క ఏంటమనాలి, బియ్యం పెట్టిన దేవుడు దీవించునుగాక, నీ బీరువాని దేవుడు ఏం చేయాలి? దీవించునుగాక, నీ పాడిని దీవించునుగాక, నీ చేతి కృషిని ఫలింపచేయునుగాక. అంటే నేను ఆ గాక అంటా ఉంటే మీరు వెనకాల, మీకు ఈ బాగా తెలుసు అంతే కదా, దీవించునుగాక అంటా ఉంటుండే మీరు వెనకాల ఆమేన్ 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 అంటే ఓ ఏం చేస్తూ ఉండాలి చెప్పరా? మీ ఇంటికి వచ్చి పాస్టర్ గారు వస్తున్నాను మా ఇంటికి రావే అని పిలిచారు కదా, వాళ్ళని దీవించి మిమ్మల్ని చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఎంత కోపం వస్తుంది? అంతేనా కదా? చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూస్తున్నా, ఏం తెలియనోడా ఏంటి, ఏమన్నా జాతిగానోడా? అంత ప్రేమతో పిలిస్తే, అంత ప్రేమతో పిలిచి ఆయన కొరకు మంచి భోజన ఏర్పాట్లు, మంచి విందు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ విందుని తీరి ఏం చేయాలి? సీమోను ఇల్లు దీవించబడునుగాక అనాలి కదా. కానీ ఏమన్నాడు? నేను ఇందాక వచ్చానా, వచ్చిన కాడి నుంచి నువ్వేం చేయలేదు, కాళ్ళు కడుక్కున్నా నీళ్ళు ఇచ్చావా? ఏమిచ్చావు? యూదులకు ఏంటి ఆచారం? ప్రకాశం ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? మన భారతదేశ సంప్రదాయంలో కూడా అది ఒకటి. ఏది? ఎప్పుడైనా ఏమండి ఇంటికి రాగానే ఇదివరకటి కాలంలో అక్కడ ఒక బకెట్తో నీళ్లు పెట్టి, ఇత్తడి చెంబు, డొక్కు చెంబులు కాదు, ఏ డబ్బాలు, ఇప్పుడు అందరి దగ్గర డబ్బాలే, ఏ డబ్బాయో తెలియదు, ఏదో డబ్బా మొతకోసేయటం దాన్ని వాడేయటమే. అప్పుడు అలాగేంటి, ఏ చెంబు? ఇత్తడి చెంబు పట్టుకొని రాగానే గబగబా వెళ్ళిపోయి ఆ బకెట్ అక్కడ పెడతారు కదా, ఎలాగానే చెంబుతో నీళ్ళు ఆలముంచుకోకూడదు, ఏళ్ళే ముంచి ఏం చేయాలి? చేతికిస్తే వాళ్ళ కాళ్ళు కడుక్కుని ఎక్కడికి వస్తారు చెప్పండి? ఇంట్లోకి వస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడ తిరిగి వస్తారు, వీళ్ళు ఎక్కడ లేని బ్యాక్టీరియాస్ అన్నీ వస్తాయి. ఎందుకు వచ్చిందిలే, శుభ్రంగా కాళ్ళు
మంచి అలవాటే. ఏం చేయటం? ఇప్పుడేం భగవంతుడి పుణ్యం అంట మనకేమో మంచి చెప్పులు ఇచ్చాడు, దానికి తగ్గట్టు మంచి బూట్లు వేస్తున్నాం, బూట్లతో పాటు సందీప్ సాక్స్ తగిలిస్తాం, దానికి తగ్గట్టు కారులో వస్తాం. ఇప్పుడు మనకి ఏం పట్టే పని లేదు. అందుకని కొన్నిసార్లు ఏం చేయట్లేదు, ఏమట్టి మశానం లేదు గట్టి వెళ్ళిపోతున్నాం. కానీ ఒకప్పుడు సంప్రదాయం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఏంటయ్యి ఇవ్వాలి. వాళ్ళింటికి వెళ్ళినా వాళ్ళింటికి వచ్చినా మళ్ళీ మనోళ్ళకి డెలివరీ టైంలో కానీ ఉయ్యాల్లో వేసినప్పుడు కానీ ఇక ఈ ఫంక్షన్లు ఉంటాయే, వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాల్సిందే. ఇక ఆడవాళ్ళకైతే పసుపు ఇస్తారు, రాత్రగా పీక్కాడా అండి. ఇవి కొన్ని జరుగుతాయి. ఆ రోజుల్లో కూడా ఏముందంట చెప్పండి, యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు రమ్మని పిలిచాడు, కానీ వచ్చిన కాడి నుంచి మనోడు ఒకటే పనిలో ఉన్నాడు. ఆమె పాపాత్మురాలు, ఈయన ప్రవక్త, ఈయనకి తెలవదా అనుకుంటా ఎదటోడు చూసుకుంటాడు తప్ప, కొద్ది గట్టిగా మాట్లాడండి, ఎదటోడు చూసుకున్నాడు తప్ప ఈ అయ్యగారు చేయాల్సిన పనేంటో ఏమయ్యాడు? మన ధర్మం ఏంటి? యేసు ప్రభు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నేను వచ్చాను కదా, వచ్చిన కాంచి ఆమె నా కాళ్ళు అట్టుకుంది కదా, నువ్వు దగ్గరికి వచ్చి కాసి నీళ్ళు ఇచ్చావా అని అడుగుతున్నాడు. ఎవరిని? మనకు ఉంది కదా, మన యూదులకున్న సంప్రదాయం ఏంటా? రాగానే ఏమివ్వాలి? అది దేనికి సూచన? ప్రేమకి సూచన, ఆప్యాయతకి సూచన, అనుబంధానికి సూచన. కానీ ఇలాంటి అనుబంధానికి ఆప్యాయతకి సూచన అయిన ఆ నీళ్లు నువ్వేం చేయలేదు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నావు కామెంట్ చేసుకుంటూ కూర్చుంటావా? ఎదటోళ్ళు తప్పులు ఎత్తుకుంటూ కూర్చుంటావా? ఎదటోడు బలహీనతలు చూసుకుంటూ కూర్చుంటావా అన్నాడు. ఎవరిని? ఇంకొక కొంచెం కిందకి రండి. ఒకసారి నేను చదువుకుంటాను, చూసుకోండి. 44 వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి చూసి, సీమోను తిట్లని స్త్రీ చూచున్నావే, నేను నీ ఇంటికి రాగానే నువ్వు నా పాదములకు కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తల వెంట్రుకలతో ఏం చేసింది? టవల్ తెచ్చి ఇచ్చావా తుడుచుకోవడానికి? ఎవలా? ఆమె ఏం చేసింది? ఆమె కన్నీళ్ళతో కడిగి ఒక మంచి వస్త్రం ఇవ్వకపోయినా అంతకంటే వాల్యుబుల్ అయినా ఏంటి తల వెంట్రుకలతో ఏం చేసింది? తుడిచింది. తర్వాత ఇంకంటున్నాడు, నువ్వు ఏం చేయలేదు? ముద్దు పెట్టుకోలేదు. ఏంటంట అండి? అక్కడ ఉన్న సంప్రదాయం ఏంటో తెలుసా? చక్కగా ఏం పెట్టుకోవటం చెప్పండి. వచ్చిన వాళ్ళని అలా కౌగులించుకుని ఏం పెట్టుకుంటారు? ముద్దు పెట్టుకుంటారు. అర్థం మీకు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమండి ఒక సందర్భంలో ఆయన కూడా అదే మాట చెబుతాడు. ఏమనంటే, మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకోను. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చాలు. తెస్సలోని సంఘానికి పౌలు గారు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మరి అబ్బాయి, మీరు మా కొరకు ఏం చేయండి? ప్రార్థనలో చెయ్యండి అని చెప్పి ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు ఏం చేయాలంట? అప్పుడు అక్కడున్న ఆచారం ఏంటి చెప్పండి? ఏంటి? బాగా ప్రేమ కలిగిన వాళ్ళు చాలా రోజులు కలిశారనుకోండి, ఇలాగ ఒకరినొకరు ఏం చేసుకుంటారు కదా, హగ్గి ఇచ్చుకుంటూ అంటారు కదా, అలా ఒకళ్ళు ఏం చేసుకుంటారు? కౌగులించు వాళ్ళ భుజం మీద తడతా ఉంటారు. అది
ఒక గొప్ప ప్రేమకి సూచన. యూదుల్లో అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు, అలా కౌగులించుకుని ఏం పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. మన భారతదేశంలో ఈ సంప్రదాయం లేదు. చక్కగా సెకండ్ ఇవ్వటం, చక్కగా చెప్పండి, చెయ్యెత్తి హాయి చెప్పటం, లేదంటే చెప్పండి ఎప్పుడన్నా ఇలా దగ్గరికి లాక్కుంటాం. ఇలాంటి సంప్రదాయాలు ఏమై ఉంటాయి అంటే, ఇంకా కొంతమంది అయితే వాళ్ళ కాళ్ళు మీద ఇప్పుడు ఏం చేస్తారు, నమస్కారం చేస్తారు. ఇంకా కొంతమంది పెద్దోళ్ళు అయితే చెయ్యి తీసుకుని ఏం పెడతారు, ముద్దు పెడతారు. మా చెవిటి మామగారి దగ్గరికి వెళ్ళాను నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. మొత్తం మా అందరి చేతులు తీసుకుని ఏం చేసుకుంది అనుకున్నారు, ఆవిడ ముద్దు పెట్టుకుని. ఆవిడ మమ్మల్ని కదా, మిమ్మల్ని అందరినీ కూడా అడిగింది, మిమ్మల్ని ఎవరిని మర్చిపోవాలా, ఎవరు ఆవిడ పేర్లు వేరు అండ్ ఏ పేర్లు మీ అందరికీ ఆవిడ ఇంకొక పేర్లు పెట్టింది. ఆ పేర్లు మీకు తెలియదు, మాకే తెలుసు. ఆ పేర్లతో ఆవిడ అందరిని ఏం చేసింది. ఇక్కడ ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయంతో ముద్దు పెట్టుకుంటారు. అదే అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, దగ్గరికి తీసుకుని ముద్దు పెడతారు. అది వాళ్ళకి సంప్రదాయం, దానికి పెద్ద తప్పుగా ఉండదు. అది వాళ్ళ ఏంటి అలవాటు. ఒక సందర్భంలో నేను బర్నబాస్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక అమెరికా ధరావిడి చక్కగా వచ్చేసి ఒక్కొక్కళ్ళకి వందనాలు చెప్పుకుంటూ, ఆవిడ గబగబా సౌండ్ సిస్టమ్ బాగా పెట్టాను అనుకుంటా, ఆవిడకి ఆనందం తట్టుకోలేక స్టేజీ మీద నుంచి దిగొచ్చేసి ఇలా పట్టుకుని నేను వెనక్కి పారిపోతున్న బర్నబాస్ గారు పారిపోకో, ఆవిడ నీకు ఏం చేయబోతుంది అర్థం మీకు ఇక్కడ. అది వాళ్ళ దృష్టిలో పెద్ద ఏం కాదు చెప్పండి. అది ఎందుకురా అంటే ఒక గొప్ప ప్రేమను వ్యక్తము యేసుప్రభువు వారు ఇప్పుడు అక్కడ అన్నాడు. ఏమన్నాడు, నీవు నన్ను ఏం చేయలేదు, పెట్టుకోలేదు. కీర్తనల గ్రంథంలో ఒక మాట వ్రాయబడుతుంది, ఏమన్నా తెలుసా, ఆ ముద్దు గురించి ఒక మాట ప్రస్తావన చేయబడింది. చూడండి, కీర్తనల గ్రంథము 3వ కీర్తన 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని యెడల ఆయన చాలు. ఏమనుంది అక్కడ, కుమారుడును ముద్దు పెట్టుకొనడి అంటే ఆయన మీ హృదయంలోనికి స్వీకరించండి. త్వరగా కుమారుని మీరేం చేయండి అని అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు. నువ్వు ముద్దు పెట్టుకున్నావా? ఆమె నేను వచ్చిన కాడి నుంచి ఏం పెట్టుకుంది, తప్పులు ఎత్తుక్కుంటూ కూర్చుంటావండి. రక్షకుడు నీ దగ్గరికి వస్తే, విమోచకుడు నీ దగ్గరికి వస్తే, క్షమించేవాడు నీ దగ్గరికి వస్తే, నేను బాగు చేసేవాడు నీ దగ్గరికి వస్తే, ఇప్పుడు నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు తప్ప నువ్వు వెళ్ళి ఏం చేయలేదు. ముద్దు పెట్టుకున్నావా? చూడండి, ముద్దు పెట్టుకుంటులా, ముద్దు పెట్టుకునే పని చేయలా. ఏం చేస్తున్నాడు, ఈమె ప్రవక్త కదిగినా ఆమె ఎవరో పాపాత్మురాలు కదా, అలా ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, నువ్వు ముద్దు పెట్టుకున్నావా? కానీ ఆమె ఏం చేస్తుంది, నేను లోపలికి వచ్చిన కాడి నుంచి నా పాదములను ముద్దు పెట్టుకుని, తర్వాత నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఆమె నా పాదములను అతరు. అప్పట్లో సంప్రదాయం ఏంటంటే చక్కటి తైలం రాసుకుంటారు. ఇది వరకు టోళ్ళు బాగా నూనె రాసేవాళ్ళు తలకి. ప్రతిరోజు లేవగానే చక్కగా ఏం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా నూనె రాసి చక్కగా జడేసుకునే అలవాటు. మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు తలకి ఏం రాసేవాళ్ళు, నూనె రాసేవాడు. ఇప్పుడు నూనె అంటేనే చాలామందికి చెప్పరే, ఎంత పొడిగా ఉంటే అంత స్టైలు, అంతే కదా చెప్పండి. ఇది వరకు టోళ్ళు అందరూ తలకాయకి చక్కగా ఏం పెట్టేవాళ్ళు, నూనె పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎగరకూడదంటే జల్లిగా ఏదో రాసేస్తున్నారు నెత్తికి, ఏమండి తప్ప నూనె మాత్రం ఏం చేయరు. అందుకనే ఉండకుండా ఊడిపోతున్నాయి.
అలాగన్నాం అనుకోండి, ఇప్పుడు పిల్లలకి నూనె రాయాల్సిన అవసరం లేదు. దేవుడు బాడీలోనే ఏం పెట్టాడు? ఆయిల్ పెట్టాడు. రాయకపోయినా జిడ్డు వస్తుందంటే ఏంటి దాని అర్థం? చెప్పు శిరీష, అంతేనా కాదా? పెద్దోళ్ళు ఉండేవాళ్ళు చూసారా, ఆరనిచ్చేవాళ్ళు కాదు. దేన్ని? కొంతమంది పాస్టర్ గారులు వచ్చేవాళ్ళు మా దగ్గరికి. వచ్చినప్పుడు థామస్ గారు, ప్రసన్న కుమార్ గారు, డేవిడ్ గారు, ఇలా కొంతమంది సేవకులు ప్రతిరోజు ఏం రాసేసేవాళ్ళు? ఖచ్చితంగా ఏం రాసేస్తారు? నూనె రాసేస్తారు. నేను మీకు గమనించాను. మనం బాగా ఎప్పుడన్నా తలపోటు వస్తే ఏం రాస్తాం దావిదే? లేకపోతే కొన్ని రోగాలకి కూడా తైలం రాస్తే ఏమైపోద్ది? యాకోబు రాసిన పత్రికలో దేవుని పిల్లలకి చెప్పిన మాట, ఎవరైనా బలహీనులుగా ఉంటే తైలం రాసి ఏం చేయండి? ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుచుద్ది. గమనించాడు. యెషయా గ్రంథములో కూడా వ్రాయబడింది, మనుషుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్నీ ఏంటంట? గాయాలే, పచ్చి పుండ్లే, ఎక్కడ ఏమి లేదు, ఆరోగ్యము లేదు. వాటికి ఏం చేయబడలేదు, ఏమి శుభ్రము చేయబడలా, కట్టబడలా, తైలము చేత మెత్తనం చేయబడలేదు కదా. కానీ దేవుని వాక్యంలో రాయబడుతుంది ఏంటో తెలుసా? ఈ వచనంలో రాయబడుతుంది, ఆనాడు వారు తైలాన్ని తెచ్చి ఏం చేసేవాళ్ళంట? పోసేవాళ్ళు. హల్లెలూయా. అది అభిషేకానికి సూచన, దైవత్వమునకు సూచన, దేవుని యొక్క విజ్ఞాపన స్థితికి గుర్తు. ఆ రోజుల్లో రాజులను, ప్రవక్తలను, యాజకులను అభిషేకించినప్పుడు వారి మీద ఏం పోసేవారు? వాళ్ళ నెత్తుల మీద తైలం పోసేవారు. కీర్తనాకారుడు రాస్తూ అంటాడు, అది అహరోను తల మీద నుంచి, గడ్డముల మీద నుంచి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె. హల్లెలూయా. తైలాభిషేకం కదా. ఇక్కడ అంటున్నాడు యేసుప్రభులు వారు సీమోనుతో అంటున్నాడు, ఏమంటున్నాడు వచ్చిన భాగంలో? నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఆమె నా పాదములకు చాలా విలువైన ఏం తెచ్చింది? హల్లెలూయా. చూసారా? ఇక్కడ మీరు గమనించండి, కొన్ని ఆత్మీయమైన సూచనలు యేసుప్రభులు వారు ఆ రోజున అడుగుతున్నారు. వచ్చాను, నువ్వు నన్ను ముద్దు పెట్టావా? లేండి, అక్కడ వ్రాయబడిన మాట, నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు తుడుచుకోవడానికి పంచవలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నూనెతో నా తల అంటలేదు. కానీ ఆమె నేను వచ్చిన కాడి నుంచి ఆమె పాపాత్మురాలే, నువ్వు తక్కువడివేమీ కాదు. సీమోను చెప్పండి, ఆమె 500 ధ్యానారాలు అప్పు ఉందేమో, నువ్వేమో 50 ధ్యానారాలు ఏమన్నా ఓడివి అప్పు ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఆమెను ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడు అని నువ్వు అంటున్నావు కదా. ఆమె విస్తారముగా ఏం చేస్తుంది? ఆమె విస్తార పాపములు ఉన్నాయి, ఆమె విస్తారముగా ప్రేమించింది, అందుకు ఇప్పుడు ఆమె విస్తార పాపములు. ఇప్పుడు ఆమె ఏం చేయబడింది? అబ్రహాము కుమార్తెగా. హల్లెలూయా. ఈ నెల ఉన్నాడు. ఈ దినం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు పొరపాట్లు ఎత్తుక్కుంటూ కూర్చున్నామంటే మన బ్రతుకులు అలాగే. మనం దేవుని పాదాల దగ్గర పడి చెప్పండి, ఆయన పాదాలు పట్టుకుని మనం కన్నీరు ఏం చెయ్యాలి? ఇవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో వెతుతామో అప్పుడు ఆయన వారి జీవితంలో గొప్ప కార్యాలు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగములు ఇలా అంటాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఎవరు ధన్యులు? పుష్ప గారు ఎవరు ధన్యులు? నవ్వేవాళ్ళు ధన్యులు అనాలి కదా. సంపాదించుకునే వాళ్ళు ఎవరు అనాలి? అలాగనలేదు. ఏమన్నాడు అక్కడ? చెప్పరే, అసలు ఎవరన్నా మాట అనొచ్చా? దుఃఖపడువారు ధన్యులా? ఏమంటారు మీరు?
నవ్వినోళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, అన్నీ కలిగిన వాళ్ళు చెప్పరా నువ్వెంత ధన్యురాలువో అని ఎప్పుడైనా అన్నారా? కొంతమంది గురించి అంటాం, కానీ యేసయ్య ఎవరి గురించి అంటున్నాడు? అసలు దుఃఖపడి వారి గురించి ధన్యులని అన్నప్పుడు మనందరిని సృష్టించినప్పుడు దేవుడు ఏడుపు ముఖం పెట్టేయచ్చు కదా. యశవంతు ఏ ముఖం పెట్టే వదిలిపోరు. కొన్ని ముఖాలు ఎప్పుడు ఏ ముఖాలే? కారణం ఉసూరు పెడతారు. ఎందుకు పెడతారో నాకు అర్థమవుతుంది. చెత్త కోపం వచ్చేది నాకు. మొఖాలు చూస్తాడండి. బంగారులు అన్ని మొఖాలు ఇచ్చాడు. చక్కగా చిరునవ్వు నవ్వచ్చు కదా అండి. అనవసరమైన కాడికి వెళ్ళి అంటాడు. ఎక్కడ దేవుల్లో ఇచ్చిన కుటుంబంతో పిల్లలతో కలిసి ఎలా ఉండొచ్చు? ఆనందించుడి. చెప్పరా ఎలా ఉండాలి? కొంతమంది ఇంట్లో కూడా ఏ ముఖం వేసుకునే ఉంటారు. ఏ ముఖం? ఇంట్లో ఇదిగో అమ్మ సరుకులని తెచ్చావులే. అప్పుడు అదొక ముఖం పెడతారు. భలే తెచ్చారు, అవి కూడా తెచ్చారా, పర్లేదులేండి. ఈ కూర్చునే తెచ్చారా, సరే సరి పెట్టుకోండి, మళ్ళీ తెచ్చుకుందాంలే, పుచ్చెడితే పురిగెట్టేస్తే అనొచ్చుగా. ఈ ఎవడ ముక్కలో పెడతాం? అసలు ఒక్కొక్కళ్ళకి ఈ నుంటేనే కానీ చెప్పండి. ఏ ప్రసన్న ఆనవ్ ఏమాత్రం తృప్తి పరచటం ఏమవ్వదో. ఏ దావీదు ఏం వింటున్నావా? ఒక్కొక్కళ్ళని ఏం పరచలేరు. మా మొగాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, ఎన్ని బాధలు పడుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం మీరు మంచోళ్ళు, మీరు అందరు మంచోళ్ళే. ఏమండి ఇప్పుడు జోస్న గారు రేపు వారం ఎదురు ప్రసంగం చేసేలా కనపడుతుంది నాకు. అర్థం ఇక్కడ కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి కదా, ఎప్పుడు చక్కటిగా ఎలా ఉండాలి. మరి యేసయ్య ఎందుకు ఆ మాట రాశాడు అక్కడ? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగజేస్తంట? అది మారు మనసు కలుగజేస్తుంది. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మారు మనసులోనికి తీసుకెళ్తుంది, పరివర్తనలోనికి. ఇప్పుడు పాపాత్మలోనికి ఏ దుఃఖం వచ్చింది? ఏ దుఃఖం? దైవ చిత్తానుసారమైన పొరపాట్లు తెలుసుకుని ఏడుతుంది. సీమోను పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు, మంచి ఆర్భాటం. కానీ తనల్ని తాను తగ్గించుకుని యేసయ్య దగ్గరికి రాలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? ఆయనకి నీళ్ళు ఇవ్వలేకపోయాడు, ఆయనకి సోటు ఇవ్వలేకపోతున్నాడు, ఆయన హత్తుకోలేకపోతున్నాడు. ఎవరిని? ఆయన పాదాలు పట్టుకోలేకపోతున్నాడు, ఆయనకి తైలం రాయడానికి దగ్గరికి. ఇదేంటి ఏం బాబాత్మురాలే, ఈయన ప్రవక్త అన్నాడు, ఇదే అనుకుంటున్నాడు తప్ప చెప్పండి ఏం రాలా? యేసయ్య జక్కయ్యని కేకేసి అన్నాడు, దిగు ఈరోజు నేను నీ ఇంటికి అన్నాడు. జక్కయ్య యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాడండి. ఇప్పుడు వరకు చెప్పిన ప్రసంగం అంతా కూడా చేయలేదు, ఏం చెప్పలా, ఏ ప్రసంగం చేయలేదు. ప్రభువా నేను పాపాత్మని, నేను అన్యాయంగా తీసుకున్నాను, చాలామంది దగ్గర పన్ను వసూలు చేశాను, వాళ్ళందరికీ నేను ఎంత ఇచ్చేస్తా? 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. మిగిలిన ఆస్తి ఉందే అది బీదలకు ఇచ్చేస్తాం. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? అది తన జీవితానికి ఎంత క్షేమాభివృద్ధిని చూసారా? దేవుని చిత్తానుసారమైన దుఃఖము మనుషుల్ని మారు మనసులోనికి నడిపించేది. లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒకడు అంటాడు, తప్పిపోయిన కుమారుడు కదా. ఆ స్టోరీ మీ అందరికీ తెలుసు, క్లుప్తంగా గుర్తు చేస్తాను మన టయాన్ని బట్టి. అతను చాలా భాగ్యవంతుని యొక్క కుమారుడు, బోళ్ళంత ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా పట్టుకెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. అప్పుడు వాడికి పశ్చాత్తాపము, ఏడుపు వచ్చిందా? రాలా. ఆస్తి అంతా పోయింది. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, స్నేహితులు ఎక్కిరిచ్చారు, స్నేహితులు మా ఇంట్లో ఉండొద్దన్నారు, మా నాన్న ఊరుకోడన్నారు. ఎవరు? పో మా ఇంటికాడ వండుకో. తిన్నప్పుడంతా తినేశారు,
వీడి దగ్గర తాగినంతసేపు సరే. కానీ ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? మా చెంత ఉండటానికి వీలు అన్నారు, పంపేశారు. ఇంకెక్కడికి వెళ్ళాడు? కడుపు ఆకలేస్తే పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. పందుల దగ్గరికి వెళ్ళి పందుల పొట్టు కాడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ యజమాని అడిగాడు, అయ్యా చిన్న ఉద్యోగం ఇస్తే నాకు భోజనం పెడితే చాలు, నాకు ఏమి డబ్బులు వద్దు, జీతం వద్దు. నేను ముద్దకి ఉద్యోగం చేసేవాడు ఎవడని ఉంటాడా? మనోడికి ఎంత దిగజారిపోయాడు అంటారు? ఎంత దిగజారిపోయి దేనికి చేరాడు ఉద్యోగానికి చెప్పండి? జీతం ఏమీ లేదు, ముద్దే. కానీ అది కూడా అతను పందుల దగ్గరికి వెళ్ళి పందుల పొట్టు కూడా పందులు తినకపోతే అప్పుడు ఏడుపు వచ్చింది. ఎప్పుడు? అప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి, అప్పుడు వేదన వచ్చింది. అప్పుడు అన్నాడు, చిచ్చి ఎంత దౌర్భాగ్యమైన పని చేశాను. మా నాన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ మంచి భోజనం ఉంది, ఇప్పుడైనా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నానా నీకు పరలోకమందున్న తండ్రికి వ్యతిరేకంగా నేను పాపము అని ఏం చేయటం మొదలెట్టాడు? ఏడవటం మొదలుపెట్టి ఆ పందులు వదిలేసి ఏడ్చుకుంటూ రోడ్డమ్మట పడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గమనించండి, పరమందున తండ్రి చూసి కౌగిలించుకుని ఇంటికి తీసుకెళ్ళి వాడు శుభ్రంగా స్నానం చేపించి పాదాలకి చెప్పులు వేసి చేతికేమో ఉంగరం పెట్టించి, ఇదిగో తప్పిపోయి నా కుమారుడు తిరిగి అని ఒక మంచి విందు. హల్లెలూయా. అతనిలో వచ్చిన పశ్చాత్తాపము, ఆ ఏడుపు, ఆ దుఃఖము అతని జీవితాన్ని మళ్ళా తండ్రి ఇంటిలోనికి. హల్లెలూయా. మన జీవితంలో ఇలాంటి దైవికమైన దుఃఖం ఏమవ్వాలి? కామెంట్ చేయటం కాదు, తప్పులు ఇతరుల్లో ఉన్న లోపాలు ఎత్తుకోవటం మనలో ఏమి రావాలి చెప్పండి? ఏమి రావాలి? అది ఈరోజు ముఖ్యమైన విషయం. మనలో ఎప్పుడు ఏమండి పశ్చాత్తాపం వచ్చి ఆయన్ని హృదయపూర్వకంగా హత్తుకుంటూ నేర్చుకుంటామో, దేవుణ్ణి పట్టుకుంటూ నేర్చుకుంటామో, దేవుడు నిన్ను ఆశీర్వదించటం అన్నాడు. హల్లెలూయా. ఎంత దిగజారిపోయిన స్థితి అయినా, ఎంత అవమానపు స్థితి అయినా, ఎంత అట్టడుక్కెళ్ళిపోయిన స్థితి అయినా, నీలో వచ్చిన పరివర్తనే నీ జీవితానికి మంచి వాల్యూను, విలువను, ఘనతను, గౌరవాన్ని, హుందాతనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ మనసు రాదు. సీమోను మనసే. ఏ మనసే? సీమోను మనసే. సీమోను మనసు ఉన్న వాళ్ళందరి జీవితాల్లో చెప్పండి ఏం చూడలే? చెప్పండి, అర్థం మీకు ఇక్కడ ఏం చూస్తామే మనం అంతసేపు? ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. ఆన్లైన్లో చూసినోడు ఎవడో మారు మనసు పొందడో, ఎవడో ఆత్మీయంగా జీవించడో, పరలోక రాజ్యం కూడా వెళ్ళలేడు. ఎందుకంటే అత్తమాటలు ఏమి ఎత్తుకుంటామే? ఆ పాస్టర్ గారు ఎలాంటి వాడు అంటాడు, లేకపోతే ఆ అమ్మ ఎప్పటి నుంచో గుడికి వెళ్తున్నా అంటాడు, అతను ఎప్పటి నుంచో ఎక్కడికి వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. వీళ్ళందరినీ నువ్వు ఎవరు చూడమన్నాడు? నువ్వు వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకో. నీ పొరపాట్లు ఏంటి? నీలో ఉన్న తప్పిదాలేంటి? నీలో ఉన్న తప్పిదాలను ఒప్పుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ప్రభువు నిన్ను దీవించడానికి ఏమవుతున్నాడు గమనించండి. సీమోను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, సీమోను పొందుకోవాల్సిన మెప్పు, సీమోను పొందుకోవాల్సిన ఘనత, గౌరవాలు అన్నీ ఎవరికి వచ్చినాయి చెప్పండి? చూసారా? ఈరోజు కూడా మన జీవితాలు అలా దెబ్బతినేస్తామా? ఎవరో వంక చూడకో, నిన్ను చూసుకో, యేసును చూడు. నిన్ను చూసుకో, చెప్పండి, ప్రభుని చూడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, అందులో డౌట్ ఏమి? ఈ దినము మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఇది. ఏంటో తెలుసా? మనం ఇతరులను చూడటం కాదు, చెప్పండి, మనల్ని మనం చూసుకుని, మనలో పశ్చాత్తాప హృదయము, దేవుని హత్తుకునే మనస్సు వస్తే ఎలాంటి పరిస్థితులైనా ఆయన క్షమించి నిన్ను నన్ను అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము యొక్క వారసులుగా, ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి
దేవదేవుడు ఏమవుతున్నాడు? ఇష్టపడుతున్నాడు. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఏమి ఎరగని దేవుడేమీ కాదు. నీ స్థితి ఆయనకి బాగా, మనందరి స్థితిగతులు ఎరిగినవాడు కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనందరము విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు, గొప్ప కృపానిధి అయిన దేవుడు మనందరితో మాట్లాడిన మాటల్ని పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. తండ్రి, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసులోనికి నడిపించినట్లు, దుఃఖపడి వారు ధన్యులు అని చెప్పబడినట్లు, దేవా, పాపాత్మురాలు యొక్క దుఃఖము, ఏడ్పు, వేదన, ఆమె కన్నీరు, ఆమె యొక్క తగ్గింపు, ఆమె ప్రభువుని చేర్చుకున్న విధానం, ప్రభువుని ముద్దాడిన విధానం, ప్రభువా ఎంత గొప్పది నాయన. పిలిచాడు కానీ క్రీస్తుని తన జీవితంలో తీసుకోలేకపోయాడు. ప్రభువునికి విందివ్వడానికి ఇష్టపడ్డాడు కానీ ప్రభువుకి జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేకపోయాడు. ఈరోజు నీ జీవితాల్లో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభువుని ప్రేమిస్తున్నావు కానీ ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రభువుని నా ఇంట్లో ఆతిథ్యానికి ఇవ్వాలని పిలుస్తున్నాం కానీ ప్రభువు నీ హృదయంలో నిలిచి ఉండడానికి, నీవే ప్రభు బిడ్డగా ఉండడానికి నిన్ను నీవు సమర్పించుకోగలుగుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. లేకపోతే నువ్వు అలాగే ఉంటావు. ఎందరో వారు రక్షించబడతారు, అర్హత లేని వారు రక్షించబడతారు, యోగ్యత లేని వారు రక్షించబడతారు. దేవుని పాదాల దగ్గర ఆ గొప్ప కోలు చక్కకి దేవుని తెచ్చింది. ఆ గొప్ప కోలు తప్పిపోయిన కుమారుని ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళింది. ఈరోజు నీ పాదాల దగ్గరకు వచ్చాను. శ్రీమంతుని కష్టపడుకోవాలి. నీ చేత